నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి చవిచూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీని ఎదుర్కోవాలంటే సింగిల్ గా పోటీ చేస్తే కష్టమని భావించిన నేతలు కూటమిగా ఏర్పడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక కూటమి పార్టీలు 164 సీట్లలో విజయం సాధించారు. ఇంతటి భారీ విజయాన్ని కూటమి నేతలు సైతం ఊహించుకోలేకపోయారు. ఇంత దారుణ ఓటమిని వైసీపీ నేతలెవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇక వైసీపీ ఓటమిని అధినేత జగన్ సైతం ఊహించలేకపోయారు. ఇక 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని రికార్డు విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇక 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని రికార్డు విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. ఇక తాజాగా వైసీపీ ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ జగన్ ఓటమిపై స్పందించారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం నాకు ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక ఓడిన 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు మరోలా ఉండేవని ఆయన వెల్లడించారు. ఇక జగన్ ను ఓడించేందుకు షర్మిలను పావులా వాడుకున్నారని, అంతకు మించి ఆమె పాత్ర పెద్దగా ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిరోజు జనంలో తిరిగే కేతిరెడ్డి సైతం ఓడిపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా సరే ఇక జగన్ ని మోసం చేసే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే జగన్ చెల్లిని కేవలం వీళ్ళు అవసరానికి వాడుకున్నారు, అంటే పావులా వాడుకున్నారు తప్ప అంతకు మించి ఆమె గురించి పట్టించుకోవడం కానీ, ఆమెకు ఒక మంచి పదవి ఇవ్వడం కానీ అలాంటివి ఏమి జరగట్లేదని కూడా ఇక్కడ కేటీఆర్ వాపడం అయితే జరిగింది. అయితే అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనం చేసి జగన్ ని ఓడించారు తప్ప, ఒక్కరిని చేసి ఓడించారు తప్ప వారందుకు వారు సొంతంగా గెలవలేదన్న తీరులో అయితే కేటీఆర్ దుయ్యబట్టడం అయితే జరిగింది. ఏదేమైనా సరే ఇలా కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? కేటీఆర్ అన్నట్లు నిజంగానే జగన్ ఒంటరిని చేసి ఓడించారా, లేకపోతే వారు న్యాయంగానే కూటమిగా ఏర్పడి గెలిచారా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.